అన్న ప్రవీణ్ అన్న, మీరు ఒక ఐపీఎస్ ఆఫీసర్, ఒక దళిత బిడ్డ, సోషల్ వెల్ఫేర్ సంస్థలకైతే మీరు చేసిన కృషి చాలా గొప్పదన్న. అట్లాంటి గొప్ప వ్యక్తి ఇంత దిగజారుడు రాజకీయం ఎట్లా చేస్తున్నావన్నా నువ్వు? కేటీఆర్ అన్న చేసిన ఫోన్ ట్యాపింగ్ కి, మన్మోహన్ సింగ్ గారు చేసిన ఫోన్ ట్యాపింగ్ కి ఎక్కడన్నా టాలీ ఉందా అన్న? ఆయన చేసింది దేశ భద్రత కోసం, ఈయన చేసింది దేనికోసం అన్న నువ్వే చెప్పాలి. ఓ పార్టీలో ఉన్నప్పుడేమో ఒకలా చెప్పినావు, ఈయన చేసింది దరిద్రం, రాష్ట్ర భవిష్యత్ ఏం చేద్దామని చేసిండు అని. ఇప్పుడేమో ఈయన చేసింది చాలా మంచి పని అని చెప్తున్నావు. ఎట్లానా ఇది కరెక్ట్? ఇంకొకటనా, 9 బ్లాక్స్ ఎవరు తీసుకొచ్చిరనా? ఎవరు తీసుకొచ్చారు? ఎవరి కోసం తీసుకొచ్చారు? మెగా కృష్ణారెడ్డి కోసం తీసుకురాలే? అది అట్లా ఇట్లా పోయి ఇన్ని రోజులు పోస్ట్ పోన్ గాలే. లాస్ట్ కు వీళ్ళు వాటాలు దిగక ఒకరి మీద ఒకరు నిందలేసుకుంటలేరు అనా. నిజంగా చెప్పాలంటే రాష్ట్ర నాయకులకి ప్రజాపాలన గురించి ఏమన్నా అవగాహన ఉందా? ప్రజాపాలన చేయాలన్న చిత్తశుద్ధి ఎక్కడన్నుందా? పిల్లలకు ఉద్యోగాలు లేవు, రైతులు దీనావస్థలో ఉన్నారు, రాష్ట్రంలో ఏ బిజినెస్లు నడవట్లేవు. సామాన్య ప్రజలు నిజంగా చెప్తున్నా ఎక్కడ ఏం చేయాలనో అర్థం కాక అన్నమో రామచంద్ర అని అలమటించే రోజులు వస్తాయేమని భయపడుతున్నారు. అట్లాంటి దీన పరిస్థితిలో రాష్ట్ర ప్రజలున్నారు. మీరేమో మీ వాటాలు తేలక మీరు చేసిన స్కాములు బయట పడితే సిబిఐ విచారణలు జరిపిస్తాం, అవి జరిపిస్తాం, ఇవి జరిపిస్తాయని అన్ని పొద్దుకోని మాటలు అంటారు. ఏ విచారణ జరిపియరు, ఎవరు జైలుకి వెళ్లరు, ఎవరు చర్యలు తీసుకోరు. అంత ఉత్తదే అన్న. లాస్ట్ కి వస్తే మీరందరూ ఒకటే. మీరు నిజంగా చెప్తున్నానా, ప్రెస్ మీట్ పెడితే ప్రజలు వీళ్ళు పెట్టే ప్రెస్ మీట్లు ఎవరు చూస్తాడు అన్న కాడికి వచ్చిరనా? మీరెంతసేపటికి వాళ్ళు ఇట్లా చేసిరు మేము శుద్ధ పూసలం, వీళ్ళు ఇట్లా చేసిరు మేము శుద్ధ పూసలం, మిమ్మల్ని దింపుతాం మేము వస్తాం, ఇవి తప్ప మీరు చేసేది రాష్ట్ర పాలన ఏమన్నా కరెక్ట్ గా ఉందా? రాష్ట్రం వల్ల ఇచ్చిన హామీలు నెరవేరుతున్నాయా? ప్రతిపక్ష నాయకులు వాటి గురించి ఆలోచిస్తున్నారా? ఎంతసేపటికి ఈ బిజినెస్ రాజకీయంలో పడి ఆడపిల్లలను కూడా నిందల పాలు చేసే స్థితికి రాజకీయ నాయకులు దిగజారింది, మీడియా కూడా అట్లే దిగజారింది. ఇంత దీనావస్థల రాజకీయ వ్యవస్థ ఉన్నప్పుడు రాష్ట్రం ఏం బాగుపడుతుంది? మిమ్మల్ని ఏం నమ్మి ప్రజలు ఎట్లా ఓటేస్తారనుకుంటున్నారు? మళ్ళసారికి ఒకరు వీళ్ళు వాళ్ళని గారన్న మీరందరూ గాడిదలాగా తయారయ్యారు. ప్రజాపాలన మీద చిత్తశుద్ధి వదిలేసిరు. మీరు అసలు ప్రజల గురించి ఆలోచించడం మానేసిరు. ఒక ముక్కలో చెప్పాలంటే ఎంతసేపటికి మీ పదవులు, మీ పాలన, మీ డబ్బులు, మీ కాంట్రాక్టులు, మీ లెక్కలు తప్ప మీరేం పట్టించుకుంటారు ప్రజల గురించి చెప్పండి అన్నా. రైతుల వ్యవస్థ దీనంగా ఉంది, ఉద్యోగాలు లేక పిల్లలు అల్లమటించిపోతున్నారు. సాఫ్ట్వేర్ రంగంలో ఏ మాత్రం జాబులు లేవు. కొత్త సాఫ్ట్వేర్ సంస్థలు మీరు తెచ్చే మాట దేవుడెరుగు గాని మీరు కొట్టుకోవడమే ఎక్కువైపోతుంది. ఇది తప్ప మీరు ఏం చేయగలుగుతున్నారు? కొట్టుకొని ప్రెస్ మీట్లు పెడుతున్నారనా? మీ వాటాలు కుదరక ప్రెస్ మీట్లు పెడుతున్నారనా? దయచేసి రాజకీయ నాయకులకి అందరికీ చెప్తున్నాను, దయచేసి ప్రజలను మీరు నమ్మి ఓటేసిరు. ఆ ఓట్లకు న్యాయం చేయండి, చిత్తశుద్ధితో పాలన చేయండి, ప్రజల గురించి కొంచెం పట్టించుకోండి అన్న.